విష్ణు గారు, బోడపాటి బాబురావు గారు, మా ఎస్సీ విభాగం ఏపీసీసీ రాష్ట్ర నాయకులు, రాష్ట్ర ప్రభుత్వం జాతీయ మహిళా పార్లమెంట్ సమావేశాలు 3 రోజులు నిర్వహించి మహిళల్లో అవగాహన పెంచడంలో కానీ సభను సరైన రీతిలో అందరికీ ఆదర్శంగా మహిళలకి దిక్సూచిగా మహిళలకి ఒక దిశ నిర్దేశించే విధంగా 3 రోజుల పాటు జరిగినటువంటి సదస్సు జరగలేదు అనేది రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అభిప్రాయం. ముఖ్యంగా మహిళల్ని 3 రోజుల పాటు బలవంతంగా కాలేజీల నుంచి ఇతర వ్యవస్థల నుంచి అక్కడికి తీసుకుని వెళ్ళి ఉదయం తీసుకుని వెళ్ళడం, రాత్రి 10 దాకా అక్కడే అట్టి పెట్టడం, కనీసం వారు బయటికి వెళ్ళేటటువంటి పరిస్థితి కూడా లేదు. పవిత్ర సంగమం సాక్షిగా రాష్ట్ర ప్రభుత్వం మహిళా సాధికారతకి తూట్లు పొడిచింది అని చెప్పని మేము చెప్తా ఉన్నాం. దానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి. ఇందాక మిత్రుడు మాట్లాడినట్టు మహిళలు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో వారు నిత్యం ఎదుర్కొంటున్నటువంటి వ్యవస్థీకృత సమస్యల్ని, ఆ సమస్యల పరిష్కారాన్ని, ఆ పరిష్కార మార్గాల్ని అక్కడ చర్చించలేదు అని చెప్పనేది మా నిశ్చితమైనటువంటి అభిప్రాయం. ఒక 10 గ్రూపుల్ని మేము డిస్కషన్స్కి పెట్టాము అని అన్నారు. ఆ 10 గ్రూపులు కలిసి డిస్కస్ చేసి ఫైనల్గా అమరావతి డిక్లరేషన్ జాతీయ స్థాయిలో జరిగినటువంటి ఈ పార్లమెంటు వివిధ దేశాల నుంచి, వివిధ ప్రాంతాల నుంచి, సమాజంలో ఉన్నటువంటి అనేక మంది ఈ సమస్యల్లో నిష్ణాతులైనటువంటి మహిళల్ని ఒక చోటకు చర్చించి బయటకు వచ్చినటువంటి అంశాలని ఒక తుది రూపం ఇవ్వడంలో మన భవిష్యత్తు ఏంటి, మన సమస్యల్ని ప్రభుత్వాలు ఏ విధంగా పరిష్కరించాలి అని ఒక కార్యక్రమాన్ని రూపొందించడంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించినటువంటి మహిళా పార్లమెంటు సదస్సు విఫలమైందని చెప్పనేది మా కాంగ్రెస్ పార్టీ అభిప్రాయం. మేము ఎందుకంటున్నామంటే ఈ రాష్ట్రంలో మేము చెప్పిన విషయాలు కావు, పదే ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సంఘటనల్ని మేము ప్రస్తావిస్తే రాజకీయంగా ఆరోపిస్తున్నామని చెప్పని కాంగ్రెస్ పార్టీ మీద ఎదురుదాడి చేస్తారు. మీరు చూడండి, వరుసని తెలుగుదేశానికి సంబంధించినటువంటి జిల్లాల్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు రాక్షసుల్లాగా వ్యవహరిస్తూ ఉన్నారు. అధికార మదంతో మహిళల మీద దాడులు చేస్తూ ఉన్నారు. దాన్ని నియంత్రించి ఆపి
వద్దు అని చెప్పేటటువంటి పరిస్థితిలో, మందలించేటటువంటి పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం లేదు అనేది మనకు స్పష్టంగా అనేక సంఘటనలు ఎదురవుతూ ఉన్నాయి. అంటే పాత విషయాలే మళ్ళీ చెప్పాల్సినటువంటి ఉదాహరణలుగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. పక్కనే ఉన్నటువంటి ఇసుక దాంట్లో వనజాక్షి కానీ, రిషిదేశ్వరి కానీ, లేకపోతే సుధామ కానీ, ఉదాహరణ ఊరికినే చెప్తా ఉన్నాం మేము. ఇంకా అనేక రకాల సంఘటనలు జిల్లా స్థాయిలో, మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో దౌర్జన్యాలకి ఈ రాష్ట్రంలో ఎదుర్కొంటా ఉన్నారు. తెలుగుదేశం శాసనసభ్యులు లేకపోతే ప్రజాప్రతినిధులు చేస్తున్నటువంటి అరాచకాలని ముందు అరికట్టాలి. దానికి నా రాష్ట్ర ప్రభుత్వం నడుము బిగించాలి. ఆ తర్వాత మహిళా సాధికారత. నిన్న ఒక సభలో మహిళా సాధికారత గురించి అసలు అవగాహన కల్పించాలనే ప్రయత్నం కూడా జరిగినట్టుగా లేదు. ఎందుకంటే అక్కడికి అటెండ్ అయినటువంటి, హాజరైనటువంటి, సభకు వచ్చినటువంటి మహిళల్లో దాని మీద సర్వే చేస్తే 20%, 13% ఇలా రకరకాలుగా వచ్చింది. ఎందుకని మీరు దీన్ని ఆ అంశాన్ని అడ్డం పెట్టుకుని తెలుగుదేశం పార్టీకి ప్రయోజనం కలిగించే విధంగా రాష్ట్ర ప్రభుత్వ నిధుల్ని ప్రజల దగ్గర నుంచి వసూలు చేసినటువంటి పన్నుల్ని మీరు ఖర్చు చేస్తూ ఉన్నారు? సాధికారత ఎట్లాగూ రాకుండా పోయింది. తీసుకొచ్చేటటువంటి ప్రయత్నాన్ని కూడా చేయలేనటువంటి పరిస్థితి. బహిరంగంగా మనకి సభ సక్సెస్ అయినట్టుగా, ఆ సభ సజావుగా సాగినట్టుగా మనకి కనిపిస్తున్నప్పటికీ కూడా అక్కడ ఏమాత్రం కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన డాక్వా సంబంధించిన రుణాలని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన విధంగా 50 లక్షల మందికి పూర్తిగా రద్దు చేస్తాము అని చెప్పని తిరిగి ఎక్కడ పునరుద్ఘాటించలేదు. లేకపోతే కనీసం ఆ సభలో వెనకాల ఉన్నటువంటి బ్యానర్ మీద పురుషాధిక్యమైనటువంటి బొమ్మలే ఉన్నాయి తప్ప అక్కడ రాష్ట్ర మంత్రివర్గంలో ఉన్నటువంటి మంత్రుల, మహిళా మంత్రుల బొమ్మలు కూడా కనీసం లేనటువంటి పరిస్థితి నిన్న మహిళా సదస్సులో జరిగింది. ఇదంతా ఒక ఎత్తు అయితే, రాష్ట్ర ప్రభుత్వ నిధులు 12 కోట్ల రూపాయలు ఏ విధంగా దుర్వినియోగం అయినాయో మనకి కళ్ళకు కట్టినట్టుగా కనబడుతూ ఉంది. ఇన్ఫర్మేషన్ కమిషనర్ సంబంధించినటువంటి బంధువులకి ఆన్ రికార్డ్ మేము చెప్తా ఉన్నాం, టెండర్స్ లేకుండా ఆ మేనేజ్మెంట్, ఈవెంట్ మేనేజ్మెంట్ మొత్తం కూడా టెంట్ల దగ్గర నుంచి దానికి సంబంధించినటువంటి మొత్తం అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. నెంబర్ 1. నెంబర్ 2, ఒక శాసనసభ్యుడికి అక్కడ టెండర్స్ అన్నీ లేకుండా అక్కడ టాయిలెట్స్ అన్నీ కూడా తెలుగుదేశానికి సంబంధించినటువంటి శాసనసభ్యుడు బంధువులకు ఇవ్వటం జరిగింది. అక్కడ భోజనాలు మొత్తం కూడా ఒక మంత్రి గారు చెప్తే వాళ్ళకు సంబంధించినటువంటి అనుయాయులకి ఇవ్వటం జరిగింది. టెండర్ సిస్టమ్ అనేది రాష్ట్ర ప్రభుత్వంలో ఎక్కడా కూడా మనకి వెతికినా కూడా కనిపించలేనటువంటి పరిస్థితి. అమలు కావటల్లా రూల్స్కి భిన్నంగా నామినేషన్ సిస్టమ్ని, రాష్ట్ర ప్రభుత్వ నిధులు నామినేషన్ సిస్టంలో పోవటం, ఇది అవకతవకలకి జరుగుతాయని చెప్పని అనుమానం అందరికీ కూడా కలుగుతోంది. ఉదాహరణకి గణేష్ అనే ఒక వ్యక్తికి మీడియా మేనేజ్మెంటు అప్పు చెప్పాలని చెప్పని 50 లక్షల రూపాయలు అక్కడ జరిగేటటువంటి అంతా కూడా బయటికి విజువల్స్ కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ ఇవ్వాలనంటే గణేష్ అనే ఒక అతనికి టెండర్ ఇవ్వడం కోసం తెలుగుదేశం ప్రభుత్వం ప్రయత్నం చేసి విఫలమైంది. ఎందుకని మీరు ఇలాంటి పనులు చేస్తున్నారు? రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సొమ్ముతో ఎప్పుడూ లేనటువంటి విధంగా పత్రికలకి యాడ్ల విషయంలో కూడా ఒక ఏజెన్సీని
ఐఎన్పిఆర్ డైరెక్ట్గా పత్రికలకి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేటటువంటి సంస్కృతి ఉంటే ఆ నిబంధనల్ని తుంగలో తొక్కి పూర్తిగా ఒక ఏజెన్సీ పెట్టి ఆ ఏజెన్సీ ద్వారా ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా తెలుగుదేశం నాయకులకి ఇచ్చి వారి ద్వారా పత్రికలకి ఇవ్వాలి అని చెప్పిన నిబంధన ఐఎన్పిఆర్ ఎందుకు కొత్త ఒరవడి కొత్త సంస్కృతి సృష్టించిందో, దళారీ వ్యవస్థను ఎందుకు ప్రోత్సహిస్తుందో ప్రజలందరికీ కూడా చెప్పాలి అని చెప్పని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇది సరైనటువంటి పోకళ్ళు కాదు. ఒక పక్క ఆర్భాటంగా మహిళా సాధికారత సాధిస్తాము అని చెప్పని చెప్తూ మరొక పక్క పార్టీ ప్రయోజనాలకి పార్టీ వ్యక్తిగత అవసరాలకి ఇలాంటి సదస్సులు వాడుకోవటం ఇది సరైనటువంటి విధానం కాదు అని కాంగ్రెస్ పార్టీ తన అభిప్రాయం చెప్తా ఉంది. ఇప్పటికైనా సరే ఈరోజు రాష్ట్రంలో 2.5 సంవత్సరాల్లో జరిగినటువంటి అనేక సంఘటనల్ని మేము కొత్తగా సృష్టించట్లేదు, మేము కొత్తగా ఆరోపించట్లేదు. కాలేజీలో పిల్లల ఆత్మహత్యలు కానీ, లేకపోతే దాడులు కానీ, లేకపోతే ఇట్లాంటి విషయాల మీద మీరు కూలంకషంగా చర్చించి నిర్ణయం తీసుకోపోవడాన్ని కాంగ్రెస్ పార్టీ నిరసిస్తూ ఈ విధానాల్ని ప్రజల మధ్య ఎండగడతామని చెప్పని రాబోయే రోజుల్లో ఈ జరిగినటువంటి విషయాలన్నింటినీ ప్రజలకి అవేర్నెస్ కల్పించే విధంగా కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని చెప్పని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. రెండు పాయింట్లు మర్చిపోయాము. ఒకటి, శాసనసభ్యుడిగా ఉన్నటువంటి మహిళని 2 ఇన్విటేషన్లు పంపించి వారికి సంబంధించినటువంటి 2 అడ్రస్లకి కూడా ఊహాజనితమైనటువంటి ఆలోచనతో ఆవిడ వస్తే గొడవ చేస్తారు అని చెప్పని ఒక ఊహాజనితమైనటువంటి ఆలోచనతో ఆవిడని అరెస్ట్ చేయటం, అది ఆవిడ పార్టీకో ఆవిడ వ్యక్తిగతానికో సంబంధించినటువంటి అంశం కాదు. రాష్ట్రంలో ఉన్నటువంటి అందరినీ కూడా అవమానించినట్టుగా దాన్ని భావించాల్సినటువంటి అవసరం ఉంటుందని చెప్పని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. అక్కడికి వచ్చిన తర్వాత భిన్నమైనటువంటి అభిప్రాయాలు చెప్పొచ్చు, భిన్నమైనటువంటి ఆలోచనలతో ప్రసంగాలు చేయొచ్చు. పైగా మీకు అనుకూలమైనటువంటి కార్పొరేట్ శక్తులతోనే ఆ డయాస్ మీద మాట్లాడించారు తప్ప మామూలుగా ఈ సమాజంలో నిష్ణాతులైనటువంటి వ్యక్తులను పిలిచి ఎక్కడ కూడా మాట్లాడించలేదు. కాబట్టి ఆ రోజు 10వ తారీఖు ఆవిడని అరెస్ట్ చేయడానికి కూడా కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తాం. ఇప్పటికే వామపక్షాలు చెప్తున్నారు వాళ్ళకి సంబంధించినటువంటి మేధా పార్టీ కానీ అలాగే వాళ్ళ పార్టీకి చెందినటువంటి ఎంపీ కానీ తెలవలేదు చెప్తున్నారు. నేను ముందే చెప్పాను, జాతీయ మహిళా పార్లమెంట్లో అంటే ఈ రాష్ట్రంలో కానీ ఈ భారతదేశంలో కానీ అన్ని పార్టీలకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధుల్ని, పార్లమెంట్ సభ్యుల్ని అందరినీ కూడా ఆహ్వానించాల్సినటువంటి అవసరం ఉంది. సిపిఐకి, సిపిఎంకి సంబంధించి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సోనియా గాంధీ గారు కానీ, మీరా కుమారి గారు కానీ, ఇలా రకరకాలుగా అనేక సెక్టార్స్ నుంచి వారందరినీ కూడా ఇగ్నోర్ చేసి ఎక్కువగా వాళ్ళకు అనుకూలమైనటువంటి వాళ్ళకు సంబంధించినటువంటి వ్యక్తుల్ని మాత్రమే పిలిపించి మాట్లాడించడం జరిగింది అనేది ప్రధానంగా అక్కడి నుంచి వినపడుతున్నటువంటి ఒక ఆరోపణ. అది వాస్తవం కూడా. కాబట్టి ఇతర పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు వస్తే వారందరి యొక్క అభిప్రాయాలు ప్రజల్లోకి వెళ్తాయని చెప్పని, అక్కడ డామినేట్ చేస్తారని చెప్పని, అక్కడ వాళ్ళు పెట్టినటువంటి వాళ్ళు ఊహించినటువంటి లక్ష్యం కూడా నెరవేరకుండా పోతుందని చెప్పనేది కూడా ఒక రకమైనటువంటి అభిప్రాయం. ముఖ్యంగా అసలు ఈ పార్లమెంటు, ఈ జాతీయ మహిళా పార్లమెంటు సంబంధించి ఒక ఈవెంట్ మేనేజర్ ఉన్నాడు. ఆయన పేరు రాహుల్ బి కరోడ్ అనే అతని వ్యక్తి అసలు ఎక్కడి నుంచి వచ్చాడు, ఆయనకి సంబంధం ఏంటి, ఆయన సృష్టికర్త దీనికి, ఆయన ఈ ఈవెంట్ అందరికీ ఆయనకి ఎంత డబ్బులు ఇచ్చారు, ఆ కన్సల్టెన్సీకి ఆయనకి ఎంత ఇచ్చారు, ఆయనకి మాకున్నటువంటి సమాచారం ఏంటంటే ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఒక 50 ఎకరాలు ఎక్కడో వైజాగ్లోనో ఎక్కడో కూడా ఇవ్వబోతున్నట్టుగా లేకపోతే ఇచ్చినట్టుగా కూడా సమాచారం ఉంది. అసలు ఎవరి రాహుల్ బి కరోడ్ అని చెప్పిన కూడా ప్రజలకి చెప్పాల్సినటువంటి బాధ్యత కూడా ఉన్నదనేది వీటన్నిటి మీద కూడా
మేము చెప్పినటువంటి అన్ని అంశాల మీద కూడా ఒక వైట్ పేపరు ప్రజలకి అనుమానాలు ఉన్నాయి కాబట్టి చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. ఇలా నెలకొక పండుగ కింద ప్రభుత్వం జరుగుతుంది. ఒక పక్క ఉమెన్ కాన్ఫరెన్స్ కావచ్చు, పక్కన ఇంటర్నేషనల్ మ్యూజిక్ కాన్ఫరెన్స్ కావచ్చు, నెక్స్ట్ మంత్ చేసే అమరావతి కాన్ఫరెన్స్ కావచ్చు. ఏమంటారు ఈ వైఖరిని? ఏమంటారు? ప్రభుత్వం చేస్తున్నట్టు ఇలా ప్రతి మాసం చేయడం వల్ల ప్రజలకు మీరంటారా, ప్రజలకు మరింత చేరువవడం ఉంటారా? ఏమంటారు? ఇది స్పష్టంగా అర్థమవుతుంది ఏంటంటే ఇది ప్రజాధనం దుర్వినియోగం చేయటం, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి సరైనటువంటి విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, వారి స్థితిగతులను మెరుగుపరచడానికి ఏమాత్రం కూడా కృషి చేయట్లేదు అని స్పష్టంగా అర్థమవుతుంది. ఉదాహరణకు చూడండి, ఈరోజు ఎలక్ట్రిసిటీ 2.5 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ తన 10 సంవత్సరాల కృషి మూలంగా ఈరోజు మిగులు సంబంధించినటువంటి విద్యుత్ ఉంటే గన్నవరం నుంచి అమరావతి దాకా, గన్నవరం నుంచి ఇబ్రహీంపట్నం దాకా విద్యుత్తుని ఏ విధంగా దుర్వినియోగం చేస్తున్నారో పేరు ప్రఖ్యాతుల కోసం ఒక పండగ వాతావరణం తీసుకురావాలని చెప్పని అన్నీ దానికి సంబంధించినటువంటి పూర్తిగా విద్యుత్తుని దుర్వినియోగం చేస్తుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి ఇప్పటికైనా సరే రైతులకి 9 గంటలు ఇస్తామని చెప్పినటువంటి మాట 7 గంటల నుంచి 9 గంటలకి తీసుకెళ్తే బాగుంటుంది తప్ప ఈ విద్యుత్ అలంకరణ పేరు మీద రోడ్ల మీద కానీ ఎక్కడెక్కడ విద్యుత్తుని దుర్వినియోగం చేసేటటువంటి కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా సరే స్వస్తి చెప్పాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తాం. ఈరోజు ప్రధానంగా